ఉగాది పండుగ శోభ. చెట్లపై చిగురించే కొత్త ఆకులు ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజల హృదయాలలో అత్యంత ఉత్సాహం కనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి మనిషి జీవితంలో కొత్త ఆలోచనలు చిగురిస్తూనే ఉంటాయి. ఈ కొత్త సంవత్సరం ఆరంభమైన మొదటి రోజునే ఉగాది పండుగగా జరుపుకోవడం పురాణ కాలం నుండి వస్తున్న ఆచారం. యుగాది అని పిలువబడే పదం యుగ అంటే యుగం మరియు ఆది అంటే కొత్త యుగం ప్రారంభం అనే రెండు పదాల కలయికతో ఉద్భవించింది. రాను రాను వాడుక భాషలో యుగాది అనే పదం కాస్త ఉగాదిగా మారిపోయింది. ఇప్పుడు మనం నివసిస్తున్న యుగం కలియుగం. ఇది శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రారంభించబడిందని నమ్ముతారు. ఈ సంఘటనను మహర్షి వేదవ్యాసుడు ఏస్మిన్ కృష్ణో దివం యతః తస్మాత్ ఏవ ప్రతిపన్నం కలియుగం అని వర్ణించారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే చైత్రమాస ప్రకాశవంతమైన సగంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. దీనినే ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎక్కువగా ఏప్రిల్ లేదా మార్చి నెలలో వస్తుంది. చరిత్ర చెప్పే కథ శాలివాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కథ. చాంద్రమాన క్యాలెండర్లు 60 సంవత్సరాల కాలచక్రం కలిగి ఉంటాయి మరియు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త సంవత్సరంతో క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ఈ క్యాలెండర్ శాలివాహన శకం నాటిది. దీనిని శాలివాహనుడు రూపొందించాడు అని భావిస్తున్నారు. శాలివాహన రాజును గౌతమీపుత్ర శాతకర్ణి అని కూడా పిలుస్తారు మరియు శాలివాహనుని శకానికి ఇది ఆరంభంగా చరిత్రకారులు చెప్పే భారతదేశ చరిత్రలలో ఒకటి. ఉగాది పండుగ కావేరీ నది మరియు వింధ్యా పర్వత శ్రేణుల మధ్య నివసించే వారికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండుగ. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో చాంద్రమాన క్యాలెండర్ను అనుసరించే వారికి నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సర వసంత ఋతువులో మొదటి రోజును సూచిస్తుంది. పురాణ ఇతిహాస గాథలు. మన సంస్కృతిలో చైత్రశుద్ధ పాడ్యమి మొదటి రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. చైత్రమాసంలోని పాడ్యమి రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజుని ఉగాది పర్వదినంగా భారతీయులు జరుపుకుంటారు. చైత్రశుక్ల పాడ్యమి రోజున అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభించాడని పురాణాల కథనం. అందుకనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగస్య ఆదిహి ఉగాదిహి అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. తెలుగు సంవత్సరాలు 60. ఉగాది తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థం, పుట్టుక, 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం భారతీయ పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మహాముని ఓసారి శ్రీ మహావిష్ణువు మాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఒకసారి యుద్ధం సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రాజు తన సంతానం 60 మందితో కలిసి యుద్ధం చేయాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ విష్ణువుని ప్రార్థిస్తుంది. ఆ స్త్రీ ప్రార్థనకు చలించిన విష్ణువు కరుణించి, ఓ స్త్రీ, నీవు కలత చెందకు. ఇప్పటికిప్పుడు నీ దుఃఖాన్నైతే తీర్చలేను, కానీ రాబో కాలంలో నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిచ్చాడంట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పురాణ ఇతిహాస కథనం. పురాణ ఇతిహాసంలోని మరొక కథనం. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుని ఉంటాడు. సోమకాసురుని నుండి వేదాలను తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు బ్రహ్మదేవుడు చేపడతాడు. కానీ అన్నీ విఫలం కావడంతో నిస్సహాయుడై శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకొని సహాయం కోరుతాడు. విష్ణువు మత్స్యావతారం దాల్చి భూలోకానికి చేరుకుంటాడు. మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రం లోతుల్లో సోమకాసురునితో భీకర యుద్ధం చేసిన తరువాత సోమకాసురుని వధ జరుగుతుంది. తరువాత విష్ణువు బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చాడు. తిరిగి వేదాలను పొందిన బ్రహ్మ ఉగాది రోజున బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు మరియు ప్రజల విధిని రాస్తాడు. హిందూ గ్రంథాల ప్రకారం యుగాదికృత్ అనే విష్ణువు యొక్క పేర్లలో ఒకటి. బ్రహ్మకు ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం.
ప్రతి సంవత్సరం బ్రహ్మదేవుడు తన రోజును ప్రారంభించి ప్రజల విధిని రాస్తాడు అని ప్రజల నమ్మకం. ప్రజల నమ్మకం ప్రకారం ఉగాది రోజున ఏ పనైతే చేస్తామో ఏడాది పొడవునా అవే పనులు చేస్తామని ప్రగాఢ విశ్వాసం. వివిధ ఉగాది ఆచార వ్యవహారాలు. ఉగాది మునుపటి సంవత్సరం ముగింపును సూచిస్తూ కొత్త ప్రారంభాలను తెలియజేస్తుంది. అందువలన నూతన అనుభూతిని ఇస్తుంది. ఉగాది రోజున ప్రజలు తమ ఇంటిని మరియు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి ఇంటి ముఖద్వారాన్ని మామిడాకులతో అలంకరిస్తారు. ప్రజలు వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ ఉగాదిని ఆయా రాష్ట్ర సాంప్రదాయ ఆచారాలు, అలంకారాలను, అభిరుచులను అనుసరించి ఉగాది రోజును వైభవంగా జరుపుకుంటారు. ఉగాది రోజు పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆచారబద్ధమైన దినచర్యలతో రోజు ప్రారంభమవుతుంది. తరువాత గుడికి వెళ్లి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఉగాది రోజును జరుపుకునే ఆచారాలలో ముఖ్యమైనది ఒకటి ఉగాది పచ్చడి. పచ్చి మామిడి, ఉప్పు, వేప పువ్వు, బెల్లం మరియు చింతపండుతో చేసిన ప్రత్యేక ప్రసాదం. వేప పువ్వు ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇది జీవితంలో చేదుని సూచిస్తుంది. బెల్లం వంటకు తీపి రుచిని ఇస్తుంది, జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. చింతపండు ఇది పుల్లని రుచిని కలిగి ఉంటుంది, జీవితంలోని అసహ్యకరమైన దశను ప్రతిబింబిస్తుంది. మామిడి, పచ్చి మామిడి వగరు రుచి జీవితంలో ఊహించని మరియు ఆశ్చర్యాలకు ప్రతీక. ఉప్పు రుచి భయాన్ని, తెలియని దాన్ని సూచిస్తుంది. మిరపకాయ ఎరుపు, వేడి మిరపకాయ జీవితంలో కోప ప్రకోపాలను సూచిస్తోంది. ఈ 6 రుచులను షడ్రుచులు అని పిలుస్తారు. జీవితంలో అన్ని రకాల హావభావాలను సూచిస్తోంది. ఉగాది పచ్చడి జీవితం యొక్క సారాంశానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే ఉగాది పచ్చడికి ప్రాముఖ్యత లభించింది. పంచాంగాల అధ్యయనంలో రాశిఫలాన్ని రాశిఫల అని కూడా ఉచ్చరిస్తారు. ఒక వ్యక్తిపై రాశిచక్ర ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ఉంటుంది. జ్యోతిష్యులు గ్రహాల కదలిక, నక్షత్రాల ప్రభావం ప్రకారం వివాహాలు, కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలకు శుభప్రదమైన తేదీలను నిర్ణయించడానికి పంచాంగాన్ని అనుసరిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదిన కొత్త పంచాంగం ప్రచురించబడుతున్నది. ఉగాది రోజున ఈ పంచాంగాన్ని అనుసరిస్తూ వ్యక్తిగత రాశి ఫలాలను వినడాన్నే పంచాంగ శ్రవణం అంటారు. కొన్నేళ్ల తరబడి ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాది ఆచారాలలో ముఖ్యంగా జరుపుకుంటారు. ఓ సాధారణ పంచాంగం సంవత్సరంలో ప్రతిరోజు సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహాల స్థానాల పట్టికలను నిర్ణీత ప్రదేశంలో మరియు రోజు సమయంలో 24 గంటల ఆకృతిలో భారతీయ కాలమానాన్ని అనుసరించి వివిధ రాశులపై సూర్యచంద్రుల మరియు గ్రహాల, నక్షత్రాల ప్రభావాలను క్లుప్తంగా పొందుపరిచి ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధిత ఒక కథనం. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. దేనికైనా కేంద్ర బిందువుగా తీసుకుని చుట్టూ తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్ర బిందువు నుండి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీలు, వెనుక 180 డిగ్రీలు సమాంతరంగా ఉంటుంది. మనిషి నిలబడిన కేంద్ర బిందువు వెనుక ఉన్న 180 డిగ్రీలు గతం నిలబడిన రేఖ లేదా చోటు. వర్తమానం ముందునవి భవిష్యత్ని సూచిస్తుంది. కృత, త్రేత, ద్వాపర యుగాల కంటే మానవ ఆయుర్దాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చింది అనేది జగమెరిగిన సత్యం. అందుకే 60 ఏళ్లు పూర్తవగానే సగం జీవితం పూర్తయిందని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకోమని షష్ఠపూర్తి ఉత్సవంగా చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పుకునే ఓ నగ్న సత్యం. తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థాలు. ప్రభవ అంటే ప్రభవించినది, అంటే పుట్టుక. విభవ వైభవంగా ఉండేది. శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం. కీర్తి, ఆనందాలకు ప్రతీక. ప్రమోదూత ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. ప్రజోత్పత్తి, ప్రజ అంటే సంతానం, సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. అంగీరస, అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. శ్రీముఖ శుభమైన ముఖం. భావ, భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు. యువ, యువ అనేది బలానికి ప్రతీక. ధాత అంటే బ్రహ్మ. ఈశ్వర పరమేశ్వరుడు. బహుధాన్య సుభిక్షంగా ఉండటం. ప్రమాది ప్రమాదమున్నవాడు. విక్రమ విక్రమం కలిగినవాడు. వృష చర్మం. చిత్రభాను, భానుడంటే సూర్యుడు. స్వభాను స్వయం ప్రకాశకానికి గుర్తు. తారణ తరింపజేయడం.
పార్థివ పృథ్వీ సంబంధమైనది. వ్యయ ఖర్చు కావటం. సర్వజిత్తు సర్వాన్ని జయించినది. సర్వధారి సర్వాన్ని ధరించేది. విరోధి విరోధం కలిగినటువంటిది. వికృతి వికృతమైనటువంటిది. ఖర గాడిద, కాకి ఒక రాక్షసుడు. నందన కూతురు, ఉద్యానవనం ఆనందాన్ని కలుగజేసేది. విజయ విశేషమైన జయం. జయ జయాన్ని కలిగించేది. మన్మథ మనస్సును మదించేది. దుర్ముఖి చెడ్డముఖం కలది. హేవిలంబి సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. విలంబి సాగదీయడం. వికారి వికారం కలిగినది. సార్వరి రాత్రి. ప్లవ తెప్ప కప్ప జివ్వి దాటించినది అని అర్థం. శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది. శోభకృత్ శోభను కలిగించేది. క్రోధి క్రోధాన్ని కలిగించినది. విశ్వావసు విశ్వానికి సంబంధించినది. పరాభవ అవమానం. ప్లవంగా కోతి కప్ప. కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సౌమ్య మృదుత్వం. సాధారణ సామాన్యం. విరోధికృత్ విరోధాలను కలిగించేది. పరిదావి భయకారకం. ప్రమాదీచ ప్రమాదకారకం. ఆనంద ఆనందమయం. రాక్షస రాక్షసత్వాన్ని కలిగినది. నల నల్ల అనే పదానికి రూపాంతరం. పింగళ ఒక నాడి. కోతి పాము. కాలయుక్తి కాలానికి తగిన యుక్తి. సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది. రౌద్రి రౌద్రంగా ఉండేది. దుర్మతి దుష్టబుద్ధి. దుందుభి వరుణుడు. రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపజేసేది. రక్తాక్షి ఎర్రని కన్నులు కలది. క్రోధన కోప స్వభావం కలది. అక్షయ నశించనిది. ఈ 60 సంవత్సరాల కాలమానం అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉగాది పర్వదినాన్ని వివిధ ఆచార వ్యవహారాల శైలిలో దేశమంతటా వైభవంగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.